దావోస్ పర్యటన పైన ఒకవైపు మీరేమో పెట్టుబడులకు సంబంధించి 40,000 కోట్లు అదంతా ఆర్భాటం మాత్రమే, ప్రచారం మాత్రమే అంటున్నారు. వాళ్ళు మాత్రం గతంలో కేటీఆర్ వెళ్ళి 18,000 కోట్లు మాత్రమే తీసుకొచ్చాడు, మేమైతే 40,000 కోట్లు తీసుకొచ్చాము పెట్టుబడులు అంటున్నారు. దీనిపైన మీ సమాధానం? వాస్తవానికి ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డావోస్ పర్యటన సిగ్నిఫికెన్స్ తెలిసిందంటేనే సంతోషం. ఎందుకంటే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవి పనికిరాని పర్యటనలు, వీటితో పెట్టుబడులు రావు, పుట్టి పైసలు వేస్ట్, ఇవి అవని మాట్లాడినరు. ఇవాళ కనీసం తెలుసుకున్నారు అట్లాంటి ప్రపంచ స్థాయి పర్యటనల్లో మనకు పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు అవసరం అనేసి. మేము డెఫినెట్ గా పెట్టుబడులను స్వాగతిస్తున్నాం. కానీ ఉత్తి డొల్ల ప్రచారం చేసుకుంటూ, అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ, రాందాన్ని కూడా వస్తున్నాయని చెప్తూ, వచ్చిన దాన్ని కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయని చెప్పి, గతంలోనే ప్రభుత్వం ఏదైతే తీసుకొని వచ్చిందో దాన్నే ఇవాళ మళ్ళీ ప్రచారం చేసుకోవడం. ఇవాళ ఉదాహరణకు 40,000 కోట్లను ప్రచారం చేస్తున్నారు. అందులో ముఖ్య భాగంగా 12,400 కోట్లు అదానీ నుంచి వస్తున్నాయి, తెచ్చుకున్నారు అనేసి ఒప్పందాలు చేసుకున్నారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో అదానీ అవినీతికి చీనం, అదానీ మొత్తం అవినీతి పరుడు, దేశాన్ని లూటీ చేస్తున్నాడు అని రోజు పొద్దున్న లేస్తే పార్లమెంట్ లో, ప్రచారాలలో, బహిరంగ సభల్లో అవినీతి పరుడు అని మాట్లాడుతున్నాడు. మరి ఆ అవినీతి సొమ్మును మీరు ఎట్లా తీసుకొని వస్తున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 12,400 కోట్ల అవినీతి సొమ్మును మరి తెలంగాణలో పెడుతున్నారా? ఆయన జైలు వేయాలి, అదాని జైలు వేయాలి అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతారు, క్రిమినల్ అని మాట్లాడుతూ ఉంటారు. మరి అట్లాంటి క్రిమినల్ సొమ్ముని మీరు ఇక్కడ తెచ్చి వ్యాపారం ఎట్లా చేస్తారు? ఏం ఒప్పందాలు అయినాయి మీ మధ్యలో? ఏమి రహస్య ఒప్పందం జరిగింది రేవంత్ రెడ్డి గారికి, అదాని గారికి అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఇది లేకుంటే 12,400 కోట్లు ఒకటైతే మిగతా మరి జేఎస్డబ్ల్యూ జిందాల్ వాళ్ళతోని హైడ్రో స్టోరేజ్ కొమరం భీం జిల్లా, అదేమో 2022లోనే కేటీఆర్ గారు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకొని ఎంఓయూ కూడా సంతకం పెట్టుకుంటే, ఆ ఎంఓయూ సంతకం అయిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ ఎందుకు రీఅనౌన్స్ చేస్తున్నారు అనేది అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే 9,000 కోట్ల ఏదైతే ఒప్పందం వీళ్ళు ప్రకటిస్తున్నారో అది గతంలోనే అయింది. సో 12,400 కోట్లు, 9,000 కోట్లు. ఇక ఇంకొకటి గోధి ఇండియా సంస్థ 8,000 కోట్ల ఒప్పందం. ఈ 8,000 కోట్ల ఒప్పందం అని చెప్తున్న దాన్ని ఇవాళ ఆ గోధి ఇండియా సంస్థ ఏదైతున్నదో దానికి 3 డైరెక్టర్లు ఉన్నారు. ఒకటి మహేష్ గోధి, చైత్ర గోధి, కావలి సిద్ధలింగప్ప, చైత్ర గోధి, ఇంకొకళ్ళేమో కావలి సిద్ధలింగప్ప, శోభారాణి, కర్ణాటక నుంచి. ఈ మహేష్ గోధి గారు పశ్చిమ గోదావరి నుంచి. వీరు దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం శంషాబాద్ లో మహేశ్వరం మండలంలో బిజినెస్ స్టార్ట్ చేశారు, గోధి ఇండియా కంపెనీ. ఇది స్టార్ట్ చేసినప్పుడు వారి క్యాపిటల్ కూడా మొత్తం షేర్ క్యాపిటల్ చూసుకుంటే పేడప్ క్యాపిటల్ 1,70,00,000 అయితే ఆ షేర్స్ మొత్తం విలువ కూడా 50 లక్షల కంటే ఎక్కువ ఉండదు. ఇదేమో 5,50,00,000 రుణం అప్పు బ్లూ అస్త్వా క్యాపిటల్ ఫండ్ నుంచి ఈ గోధి ఇండియా వాళ్ళు తీసుకున్నారు. 5,50,00,000 రుణం అప్పు ముంబైకి చెందిన బ్లూ అస్త్వా క్యాపిటల్ నుంచి తీసుకున్నారు. 1 కోటి రూపాయల అప్పేమో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తీసుకున్నారు. ఇదే గోధి ఇండియా సంస్థకి ఇవ్వండి, 1 కోటి రూపాయల అప్పు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తీసుకోవడం జరిగింది. 5 కోట్లేమో బ్లూ అస్త్వా క్యాపిటల్ నుంచి అప్పు, 1 కోటి రూపాయలేమో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అప్పు. అసలు మొత్తం షేర్ క్యాపిటలే 50 కోట్లు ఉంటే మరి ఇక వాళ్ళు 8,000 కోట్ల పెట్టుబడి ఎక్కడికి వెళ్ళి పెడతారు అనేది వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇవ్వండి ఆ కంపెనీకి చెందిన అప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇంకొకటి అన్నిటికంటే దారుణం ఏంటంటే ఏదైతే 8,000 కోట్ల పెట్టుబడి అని ఈ గోధి ఇండియా సంస్థ వాళ్ళు ప్రకటించారో వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ అకౌంట్స్ స్టేట్మెంట్ తీస్తే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏటా ఎంత వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని చూస్తే లాభ నష్టాల్లో కేవలం 27,73,437 రూపాయలు మాత్రమే ఈ సంస్థ లాభ నష్టాల్లో ఉన్నది. వీళ్ళు 8,000 కోట్ల పెట్టుబడి పెడతారని రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకుంటారంట. వాళ్ళేమో మేము ఇన్ని కోట్లు తీసుకొని వస్తున్నాం, కేటీఆర్ గారి కంటే ఎక్కువ తీసుకొని వస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకొని వస్తుందని ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలతోని దుష్ప్రచారం చేసుకుంటూ, ఆర్భాటం చేసుకుంటూ డావోస్ ట్రిప్ సక్సెస్ అయిందని భజన చేసుకుంటున్నది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇవాళ ఏదైతే ఫైనాన్షియల్ అకౌంట్స్ ఈ స్టేట్మెంట్స్ అన్ని తీసింది కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి మేము ఈ స్టేట్మెంట్స్ తీసినాం.
27 లక్షల మరి ఏదైతే లాభ నష్టాల్లో ఉన్న కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి ఎట్లా పెడుతుంది అని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అనుకుంటారు ముఖ్యమంత్రి గారు ఒక ఫ్రాడ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మాత్రమే అని స్పష్టంగా అర్థమవుతుంది.